సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో బైబిల్లో చెప్తుంది, అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చాలు. ఈ చదువుకున్న లేఖన భాగం మనందరికి పరిచయమైన భాగం, ఎన్నో మార్లు విన్న భాగం. ఒకరోజు యేసుప్రభు వారి శిష్యుల దగ్గరికి, యేసుప్రభు వారి దగ్గరికి కాదు కానీ యేసుప్రభు వారి శిష్యుల దగ్గరికి ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడు. ఆ అబ్బాయి దెయ్యం పట్టింది. ఆ అబ్బాయి తరచూ మంటల్లో పడిపోతున్నాడు, నీళ్ళల్లో పడిపోతున్నాడు, అంటే దురాత్మ పట్టి పీడిస్తుంది. ఆ తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి సంగతి చెప్పి, అయ్యా మీరు బాగు చేయండి అని అడిగితే శిష్యులు ప్రార్థన చేశారు కానీ ఆ దెయ్యం పోలా. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి నేరుగా అబ్బాయిని తీసుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. పక్కనే యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి చెప్తున్నాడు, అయ్యా మా అబ్బాయికి ఇలాగ దెయ్యం పట్టి వీడు అగ్గిల్లో పడతా ఉంటాడు, నీళ్ళల్లో పడతా ఉంటాడు. బైబిల్ చెప్తుంది చెవిటి మూగ దెయ్యం పట్టిందట వాడికి. అప్పుడు యేసుప్రభు వారితో అంటున్నాడు, మీ శిష్యులు ఎలగొట్టలేకపోయారు కనుక మీరు సహాయం చేయండి అయ్యా, బాగు చేయండి అని అంటే యేసుప్రభు వారు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని గద్దించాడట అపవిత్రాత్మని. వెంటనే అది వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి వాళ్ళ అబ్బాయి బాగైపోయాడు, ఇక మురిసిపోతూ వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మేం ప్రార్థన చేస్తేనేమో వెళ్ళిపోలేదు, మీరు చేశారు వెళ్ళిపోయింది, ఏంటి ఎలాగ ఏంటి అని అంటే యేసుప్రభు వారు శిష్యులతో చెప్పిన మాటే మనం చదివిన మాట. ఈ విధమైనది వదిలిపోవాలంటే ప్రార్థన ఉండాలయ్యా. ఇప్పుడు వచ్చారని చేయటం కాదు, సహజంగా మన జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన వలననే కానీ దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఈ రాత్రి మనకున్న క్లుప్త సమయంలో ప్రార్థన వలన ఏం వదిలిపోతాయి 5 విషయాలు చెప్తాను, వినండి. ప్రార్థన వలన ఈ వినబోయే 5 వదిలిపోతాయి. ఆమేనండి. వదిలిపోకుండా మన జీవితంలో అలాగే తిష్టేసుకొని ఉన్నాయి ఒక 5. ఆ 5 యేసు నామమున ఈ రాత్రి వదిలి వెళ్ళిపోవును గాక. వదిలి వెళ్ళాలి అని అంటే ఏం కావాలంట? ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమో. కనుక ప్రార్థన వల్లే వదిలి వెళ్ళిపోతాడు. ఒకరోజు కపెర్నహూముకి యేసుప్రభు వారు వెళ్తే పేతురు అత్తగారు తీవ్ర జ్వరం అంట, మామూలు జ్వరం కాదు, సివియర్ ఫీవర్.
మొత్తానికి ఏదో వాడుంటారు ట్యాబ్లెట్లు, తగ్గల. యేసుప్రభు వారు రంగాలనే ఆయన గారి దగ్గరికి తీసుకురాగాలనే యేసుప్రభు వారు చేసిన పని ఏంటంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 38, 39 వచనాలు చదవలసిన పని లేదు, వినండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 38, 39 వచనాల్లో యేసుప్రభు వారు ఆ జ్వరమును గద్దింపగా, పైన ఉంటుంది. ఏ జ్వరం అమ్మది? తీవ్రమైన జ్వరం ఉందా అక్కడ? తీవ్రమైన జ్వరం, సివియర్ అమ్మ, సివియర్ ఫీవర్ అనమాట. అంటే మామూలు ఫీవర్లు అయితే మనకు పోతాయి. ఎందుకంటే టక్కన రూపాయి 2 రూపాయలు ఇచ్చి అడగ పంపిస్తాం, కొట్టు దగ్గరికి ఒక బెళ్ళు ఎత్తరారా అని అంటావు. ఎందుకు? అది మామూలు జ్వరం. కానీ ఇక్కడ తీవ్రమైన జ్వరముతో పడుందట. అప్పుడు ఆయన గద్దింపగానే బైబిల్ చెప్తుంది అది ఆమెను అంటే వదిలి వెళ్ళిపోయింది. అందుకే ప్రార్థన వలననే కానీ మరి ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. కొన్నండి కఠినమైనవి మన జీవితంలో తిష్టేసుకొని ఉంటాయి, వినాలి జాగ్రత్తగా. దీర్ఘకాలికమైన సమస్యలు ఎలాగ ఉండిపోతూ ఉంటాయి. మన సొంత శక్తితో ఆధారపడి మన సొంత శక్తితో సెటిల్ చేసుకున్నామన్నంత వరకు కూడా అలాగే ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ విధమైన వదిలిపోవాలంటే నీ జ్ఞానం కాదు, నీ బలగం కాదు, నీ బంధువులు కాదు, నీ డబ్బు కాదు, ఓన్లీ ఒకటే. ఏంటి దాని పేరు? ప్రార్థన. ప్రార్థన వల్లనే ఈ విధమైన వదిలిపోతాయి. మన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని వదిలించుకోలేం, కొందరిని వదిలించుకోలేం కదా. ఏదో సామెతలాగా ఉంటుంది, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడంట ఒకడెవడో. కొన్ని సంగతులన్నీ కూడా ఎల్లవయ్యి. కానీ ఇలాంటివన్నీ వదిలి వెళ్ళిపోవాలంటే ఒకటే దారి, దాని పేరే అన్నట్టు. దాని పేరేంటి? ప్రార్థన. అందుకే మనిషి జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన అంత శక్తివంతమైంది, ప్రార్థన అంత శక్తివంతం. ఒకరోజు మనందరికీ పరిచయమైన మాటే, సేన అంటే అనేకమైన దెయ్యాలు పట్టిన వాడికి ఎవరు వదిలించట్లా. చివరికి యేసుప్రభు వారే వెళితే బైబిల్ చెప్తున్నమాట మార్కు సువార్త 5:13 ఉంటుంది. మార్కు సువార్త 5:13 ఇది కూడా చదవాల్సిన పని లేదు. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలో వానిని విడిచి, అంటే వదిలి వెళ్ళిపోయింది. అంటే ఎవరు వదిలించలేకపోయారు. ఇక వదిలేశారు. మనల్ల కాదరా బాబు వాటిని వదిలించడం అనుకుంటే వాడు కాస్త ఎక్కడ ఉంటున్నాడు? ఇంట్లో ఉంటలు ఎక్కడ ఉంటున్నాడు? ఒలుకుల్లో ఉంటున్నాడు. గొలుసులేసినా తెంచేస్తున్నాడు, దారం తెంచేసినట్టు. అంటే ఎవరు వదిలించట్లా. ఇలాంటిది వదిలించాలంటే ఏముండాలంట? ప్రార్థన. మనిషి ప్రయత్నాలకి మించిన పరిస్థితులు ఎదురవుతాయండి అప్పుడప్పుడు మనకి. ఏంటయ్యి? మనిషికి మించిన పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, అంటే వస్తేనే చేద్దామా? ఇప్పుడు మనిషి అన్న తర్వాత అవి వస్తామంటాయా లేకపోతే ఒకసారి వచ్చి పోతాయా? వస్తానే ఉంటాయి. రాత్రి వచ్చి పొద్దున్నే వచ్చి రాత్రి వచ్చినట్టుగా వస్తానే ఉంటాయి. ఇవన్నీ వస్తే కనుక మన జీవితంలో కూడా పర్మనెంట్గా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన మనం ఎంతగా మోకరిస్తామో మనల్ని, మన జీవితాన్ని కొంగదీసే భారాలు, బంధాలు, బలహీనతలు అంతగా వదిలిపోతాయి. ఆమేననండి బిగ్గరగా. ఇంతకీ ప్రార్థన అంటే ఏంటి? వదిలించుకోవటమా? ప్రార్థన అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ మాట వరకు మన మూలవాక్యం మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ఒకసారి మళ్ళీ రండి చదవండి. బైబిల్ మనం ప్రసంగం ఎక్కడ మొదలేసాం? మార్కు సువార్త 9:29. అందుకాయన ప్రార్థన వలననే కానీ, అక్కడ ఆగండి. ప్రార్థన వలననే అన్న దగ్గర పైన నెంబర్ ఎంత ఉంది? 2 ఉంటే కింద అవుట్ ఫుట్లో ఏంది అర్థం? ఉపవాసం. చప్పట్లు కొట్టరా బిగ్గరగా. మరి ఈరోజు రాత్రి నేను మందిరానికి తినకుండా వచ్చానని అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, బరీగా తినొచ్చాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి.
ఉపవాసం కూడా మళ్ళీ అర్థాలు ఉన్నాయి. భోజనం మానేయటమే ఉపవాసం కాదు. మళ్ళీ ఉపవాసం అంటే అర్థం ఏంటో మళ్ళీ యెషయా గ్రంథం తీయాలి. ఉపవాసం అంటే అర్థాలు ఏంటి మళ్ళీ వేరే చోట్ల మనం భోజనం తినకపోతేనే ఉపవాసం కాదు, దానికి వేరే అర్థం ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రార్థన అని అంటే అర్థం చెప్తున్నాడు ఉపవాసం. అబ్బా, బట్ ఏ గ్రేట్ వండర్ఫుల్ మీనింగ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అంటే నోటికి వచ్చేసింది ఏదో అరగంటల తరబడి గంటల తరబడి 10 నిమిషాలు లేకపోతే క్లుప్తంగా పనుంది ప్రభా రేపు చేద్దామని నోటి మాటతో చేసేది కాదు. అందుకే పౌలు ఊరకనే అనలా, ప్రార్థన యుక్తముగా ఎలాగూ చేయాలో మనకు తెలియదంట. మనం మూలుగుతున్నామంట. మూలుగులు ఎప్పుడు వస్తాయి అంటే ఉపవాసం ఉంటే. కానీ ఈ చదువుకున్న వచ్చిన భాగ ప్రకారం మాత్రమే ప్రార్థన అంటే కింద అవుట్పుట్లో 2 ఉంటుంది, ఉపవాసము వలననే. అంటే ఇప్పుడు కరుడు గట్టిన సమస్యలన్నీ వెళ్ళిపోవాలంటే మనం ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయాలి? ఉపవాసముతో ప్రార్థన చేయాలంట. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన ఎప్పుడు తింటాడో ఎప్పుడు పడుకుంటాడో ఎవరికి తెలియదు. అందుకే ఆయన గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే ఈ విధమైనవి ఏమైపోయినాయి అంట, వదిలిపోయినాయి. అందుకే మనం కూడా అంటే నేను వేరే రకంగా చెప్పట్లేదు, తిండికి చివర్లో ఉండాలి, ప్రార్థనకి ముందుండాలి. ఇది బండ గుర్తు స్టాంప్ వేసుకోండి. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా తిండిపోతనం ఏ కార్యం చెయ్యదు. అందుకే బతకడానికి మాత్రమే ఇంత తినాలి, అంతేగాని బతకటం కోసం మొత్తం తినేమనలా. అంటే ఇక్కడ మాట చెప్తున్నా, గొప్ప కార్యాలు జరగాలంటే మనం ఏముండాలి చెప్పరే? ఏముండాలి? ఉపవాసం. కనీసం మన జీవితంలో ఉండలేం. ఇప్పుడున్న షుగర్లు, బీపీలు అండి, థైరాయిడ్లు అండి, ఏడుంటాం ఉపవాసం ఉండొద్దు. కానీ లిమిట్లో ఉండు. ఎంతలో ఉండాలి? లిమిట్లో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు కరుడు గట్టిని కూడా యేసు నామమున వదిలిపోవును గాక. కనుక ఈ ఒక్క మాట ప్రకారం ప్రార్థన అంటే అర్థం ఏంటి? అందరూ చెప్పండి, ప్రార్థన అంటే అర్థం ఏంటి? బిగ్గరగా చెప్పండి, ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఉపవాసం. కనుక ఇది మన జీవితంలో మనం అలవాటు చేసుకోవడం చాలా మంచిదండి. అలవాటు చేసుకోవడం మంచిది. ఎడుదిరిగి షుగర్లు, బీపీలు వచ్చిన తర్వాత నువ్వు వందా కూడా నువ్వు వంటో నీ వల్ల కాదు. మళ్ళీ అదొక అవమానం. పాస్టర్ గారు ఉండమన్నారు, వాక్యం ఉండమంది, యేసుప్రభు ఉండమన్నారు, ఉన్నామంటే ఇక ఉంటే మనం ఎక్కడికెళ్ళాలమ్మా? ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళి దేవుని వాక్యం అదే చదువుతుంది. మనకు కాళ్ళు చేతులు ఉన్నంతవరకే మందిరానికి రావంట, మోకాళ్ళు వంగే అంతవరకు ప్రార్థన చేయమంట, అన్నీ బాగున్నప్పుడు దేవుని వైపు తిరగవంట, అన్నీ పోయిన తర్వాత షుగర్ వచ్చిందా, బీపీ వచ్చిందా, సమస్యలు వచ్చిన తర్వాత, వేదనలు వచ్చిన తర్వాత ఇక తీరవు, నా పని అయిపోయింది అన్నప్పుడు, అయ్యా నేను అట్టనుకోలేదయ్యా, అట్టయ్యలేదు కాక పిన్నులు కొట్టలేదు పుస్తకాన్ని అట్టం కాదు. ముందే మనకు ఉండాలి, అలర్ట్ ఉండాలండి. అనండి, ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? అలర్ట్ ఉండాలి. అదే యేసుప్రభు వారు శిష్యులకు చెబుతారు, అబ్బాయి మీకేం పొద్దుగూలు తినిపోనుకోవటమే చేస్తావు, మీరు గంటన్న ప్రార్థన చేయండి. గెత్సెమనే తోటలో తల నెత్తి బాదుకున్న మీరు ప్రార్థన చేయట్లా. అందుకే మీకు నాకు పోతానికి కారణం ఏంటంటే మీ జీవితంలో ఏమి లేదు, ప్రార్థన లేదు. నా జీవితంలో ఏముంది? ప్రార్థన ఉంది. కనుక ఇక నుంచి అయిన ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకండి ప్రార్థన ఏం వదిలిపోవాలి? 5 విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. నెంబర్ 1, 34వ కీర్తన 4-6 వచనాలు చదువుతాం. 34వ కీర్తన 4-6 వచనాలలో మొదటిగా ఏం వదిలిపోతాయి? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే తప్పించాడంటే వదిలిపోయినాయి. మీరు అక్కడ అర్థం చేసుకో. వదిలిపోయినాయి అన్న మాట కనపడలేదని ఎతకబాకండి. అన్నిటికీ అన్ని అర్థాలు దొరకవు. ఒక మనిషి ముఖంలో ఒకటే అర్థం కనపడదు, నానా అర్థాలు కనపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే మనిషి జీవితాలు ఇప్పుడు ఎట్టున్నాయి అంటే టచ్ ఫోన్ లాగా ఉన్నాయి. ఏ ఫోన్ లాగా? టచ్ ఫోన్ లాగా. ఇలాగనే లోపు ఇంకో బొమ్మ వచ్చేస్తుంది. ఏంటో అంటారు, అదేంటో స్క్రీన్లో మనిషి ముఖంలో కూడా ఆనందంగా ఉందా అనుకునే లోపు ఏమొచ్చేస్తుంది?
బాధ వచ్చేస్తుంది, బాధ పోయింది అనుకునే లేపు ఏమొచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. అమ్మాయి ఏడుపు మానేసేళ్ళే అనుకోగానే ఏమైపోతుంది, గుండెలు బాదుకుంటున్నావు. గుండెలు బాదుకున్నా లేక అయిపోయింది, నిద్రపోతాడు అనుకుంటే ఎరికి ఆకలి పెట్టి రోడ్డు మీద పరిగెత్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదండి. కనుక ఒక్క మాట మనకు కనపడాలని అనుకోవద్దు. ఇక్కడ భక్తుడు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, అంటే ప్రార్థన చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఏం జరిగిందనంటే, ప్రార్థన వల్ల ఇప్పుడు ఏం వదిలిపోయింది? నెంబర్ 1 అంటే భయము మరియు దిగులు వదిలిపోతాయి. ఆమె అన్నాడు బిగ్గరగా. ఏం వదిలిపోతాయండి? భయము మరియు దిగులు కూడా పోద్ది. దిగులు ఉన్నప్పుడు భయం ఉంటుంది, భయం ఉన్నప్పుడు ఏముంటుంది? భయంతో ఉన్నవాడు దిగులుతో ఉంటాడు. కనుక 2 జాయిన్ చేశాను నేను మనిషి జీవితంలో. ఈ రోజు కూడా నాకు ఈ 2 లేవన్నా కూర్చున్నాను, ఈ 2 లేకుండా అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఉందే ఈ 2, ప్రారంభమే ఈ 2. అసలు భయము దిగులు, భయము దిగులు. కనుక ఈ 2 నుంచి దేవుడిని తప్పించాలి. ఈ 2 నీ దగ్గర నుంచి వదిలిపోవాలంటే ఏం చేయాలి మనం? బిగ్గరగా చెప్పండి, ఏం చేయాలి? ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. భయము దిగులు వెళ్ళిపోవాలంతే. అనేక సందర్భాల్లో తెలియని భయం వస్తుంది, ఊరకనే భయపడతాం, మనుషులు కదా. భవిష్యత్తు ఏమైద్దో, ఏంటా పరిస్థితి, ఇప్పుడు ఎలాగుందో, రేపొద్దున ఎలాగుంటుందో, ఇప్పుడే పరిస్థితి ఎలాగున్నా, రేపొద్దున ఎలా, భయం. ఈ భయం వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి అనంటే బిగ్గరగా ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడట అదిగో వదిలి వెళ్ళిపోవును గాక. 118వ కీర్తన 6వ వచనంలో భక్తుడు ఏమంటాడంటే, 118వ కీర్తన 6వ వచనంలో, 118వ కీర్తన 6వ వచనం, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను, అందరూ అనండి, నేను భయపడను. అనండి బిగ్గరగా, నేను భయపడుతున్న వాళ్ళు ఎక్కువగా చెప్పండి, నేను. అందరికి భయమే. యెహోవా నా పక్షాన ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నా జీవితంలో ఒకటి ఉంది, అదేంటది? ప్రార్థన ఉంది కనుక, ఆ ప్రార్థన బట్టి యెహోవా నా పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఏం వదిలిపోద్ది? వెళ్ళిపోవాలి. చెప్పాలి, వెళ్ళిపోవాలి. యేసునామమున ఏం వెళ్ళిపోవాలి? భయమో దిగులో వెళ్ళిపో. భయము దిగులు లేకుండా ఉంటే మనిషి ప్రశాంతంగా ఉంటాడండి. మనిషి ఎలాగుంటాడు? ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉండాలంటే, భయం దిగులు వెళ్ళిపోవాలంటే పునాది, కీవర్డ్ ఏముండాలి మన దగ్గర? ప్రార్థన ఉండాలి. కనుక భయం వచ్చినప్పుడు ఏడవద్దు, ఆలోచన చేయబకు. వెంటనే ఏం చేయదుగాక? ప్రార్థన చేయదుగాక. ఆ ప్రార్థన చేయడానికి దేవుడు మందిరాలను ఇచ్చాడు. ప్రార్థన చేయడానికి దేవుడు జీవితాన్ని పొడిగిస్తున్నాడు. ఎందుకు అనవసరంగా భయంతో దిగులు పడి, బైబిల్ చెప్తుంది నువ్వు భయంతో దిగులుతో ఉండడం దేవుని చిత్తం కాదు. 2వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన వలన ఏం వదిలి వెళ్ళిపోద్దో తెలుసా? లూకాసు సువార్త 18వ అధ్యాయం, లూకాసు సువార్త 18వ అధ్యాయం 13, 14 వచనాలు. లూకాసు సువార్త 18వ అధ్యాయం 13, 14. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఈ మాట వినండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట కూడా అక్షరాల యేసు ప్రభు వారు చెప్తారు. ఈ భాగం కూడా మనందరికీ తెలిసిందే. ప్రార్థన చేయడానికి 2 దేవాలయానికి వచ్చారు. ఒక ఆయనేమో లోపలకు నేరుగా వచ్చాడు, ఆయన పేరేంటి? పరిసయుడు. ఒక ఆయనేమో బయట నిలబడ్డాడు, లోపలికి రావడానికి కూడా నేను యోగ్యుణ్ణి కానయ్యా. ప్రార్థన మొదలుపెట్టాడు, దేవా పాపినైన నన్ను కరుణించు. ప్రార్థన ఇతనిలో నుంచి ఏం వదిలిపెట్టి చేసిందంటే, నెంబర్ 2, ప్రార్థన గర్వము అహంకారాన్ని వదిలిస్తుంది. ఆమేనండి. ఏం వదిలిపోతాయి మన దగ్గర నుంచి? గర్వము అహంకారము ప్రార్థన వలన వదిలిపోతాయి. శంకర్ జీవితంలో జరిగింది అదే. ప్రార్థన చేస్తున్నాడు గనక ఏం రాలా? హెచ్చింపు రాలా. ఏం చేశాడు? తగ్గించుకుని ఒకటే, అయ్యా లోపల రావటానికి కూడా యోగ్యుణ్ణే కాదయ్యా.
సరైన ప్రార్థన కలిగిన వాళ్ళ జీవితంలో మీరు బాగా బండ గుర్తు మొండి గుర్తు క్యాచ్ చేయండి. నాలోనైనా మీలోనైనా ఏ సేవకుడైనా భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రార్థన చేస్తున్న వాళ్ళ జీవితాల్లో ఏముంటుంది? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తున్న వాళ్ళ జీవితాల్లో ఏముంటుంది? దగ్గరగానండి, తగ్గింపు ఉంటుంది. తగ్గించుకుంటారు. కానీ ఇప్పుడు అంత వ్యతిరేకంగా కనపడుతుంది. నేను కానీ ప్రార్థన చేస్తేనా ఏమైపోతుంది మరి? ఏమవ్వట్ల మరి? అసలు ఈ మాట రావటమే ఏంటది? గొప్పతనం హెచ్చించుకోవడం. కానీ శంకర్ అంటాడు, అయ్యా పాపినైన నన్ను, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రార్థన ఏం వదిలిపోయేటట్టు చేస్తుందంటే గర్వమో అహంకారం తెలియకుండానే ప్రవేశిస్తుందండి. మనకు తెలియదు, ఇది లోపలికి వచ్చేస్తుంది. ఏంటది? గర్వం అనండి. ఏంటది? కొంచెం, నేను మీకు చెప్పాల్సిన పని ఏం లేదు. కొంచెం అలా పెరంగానే మనిషికి ఏమొచ్చేస్తుంది? ఆటోమేటిక్ అండి, సహజం ఇది. ట్యాంక్ ఫుల్ అయిపోగానే ఏమైపోతాయి చెప్పరే? ట్యాంక్ ఫుల్ అయిపోయింది ఏమైపోతాయి? కిందకు పడిపోతాయి. అది లెక్క. నీకు గర్వం పెరిగింది అని అంటే నువ్వు ఏడ పడిపోతున్నావు? కింద పడిపోతున్నావు. ఇప్పుడు గర్వం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ప్రార్థన గర్వమును అహంకారమును వదిలిస్తుంది. ఈ గర్వం లేనోళ్ళే దేవుని దృష్టిలో ఆశీర్వదించబడతారు. ఆమేన్ బిగ్గరగా. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన ఏం వదిలిపోయేటట్టు చేస్తుందంటే 32వ కీర్తన 5వ వచనం. 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా దోషమును ఏం చేసావు? బిగ్గరగా చెప్పండి, ఏం చేసావు? పరిహరించావు. యెహోవా సన్నిధిలో అతిక్రమములు ఒప్పుకున్నాడంట. అంటే ఒప్పుకోవటమే దేవుని సన్నిధిలో. దాని పేరేంటో తెలుసా? ప్రార్థన అన్నాడు. దాని పేరేంటి? ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థన మూడవదికి ఏం వదిలిపోయేటట్టు చేస్తుందంటే పాప భారం, దోషారోపణ అనండి. ఏ భారం? పాప భారం, దోషారోపణ వదిలేటట్టు చేస్తుంది. ఇది చాలా డేంజర్. ఎందుకంటే మనిషి జీవితంలో తప్పు లేని మనిషి భూమి మీద ఉన్నాడా? ఏమ్మా ఉన్నాడా? తప్పు లేని మనిషి భూమి మీద ఉన్నాడు అని అంటే దేవదూత అయి ఉండాలి. దేవదూతలు భూమి మీద ఉంటాయా, ఆకాశంలో ఉంటాయా? అది తప్పు లేని మనిషి లేడు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏమిటో తెలుసా? ఈ తప్పు చేసామన్న ఈ భావం మనిషిని ఎంటాడుతూనే ఉంది. సిగ్నల్ లాగా, జియో సిగ్నల్ లాగా. అయ్యో నేను అప్పుడు ఆ పని చేశానుగా, చేయకుండా ఉండాల్సింది. నేను అప్పుడు పొరపాటు ఇలా చేశాను, చేయకుండా ఉండాలి. నా జీవితంలో మైనస్ పాయింట్ అయిపోయిందబ్బా. ఈ మనిషిని ఇది ఎప్పుడో ఒకసారి మనిషిని ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుంది? ఇది యథార్థం, బయటపడరు కానీ ఎవరో, ఇది వాస్తవం. మనుషులు అసలు ఎక్కడ కుంగిపోతున్నారు. కీ పాయింట్ ఇది. ఎందుకు ప్రార్థన నడవట్లా? ఎందుకు మందిరానికి రావట్లా? ఎందుకు బాధలు అయిపోయినాయి? ఎందుకు సమస్యలు అయిపోయినాయి? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు అప్పులు? ఎందుకు కుటుంబంలో నెమ్మది లేదు? అన్నిటికీ కీ పాయింట్ ఏంటో తెలుసా? ఇది ఎంటాడుతుంది చాలామందిని. నేను అప్పుడు ఇది చేశాను కదా, ఇప్పుడు ఇది చేశాను కదా, అసలు చేయకుండా ఉండాల్సింది ఇంకా బాగుండేది, అసలు అలా వెళ్ళకుండా ఉండాల్సింది ఇంకా బాగుండేది. సరైన ప్రార్థన చేసే వాళ్ళకట అసలు గతం గుర్తు రాదు. చప్పట్లు కొట్టండి ఒకసారి. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఆయనకి పరిహరించాడండి. ఆయన అంటాడు కదా 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకున్నాను, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకున్నాను, నీవు నా పాప దోషం ఏం చేసావు? ఇక అయిపోయింది, ఇంక నీకెందుకు గుర్తొస్తుంది మళ్ళీ? ఏమ్మా ఇక అయిపోయింది. ఆయన పరిహరించాడా లేకపోతే అట్లాగా స్టే పెట్టాడా? స్టే ఆర్డర్ ఇచ్చాడా? కాదు తర్వాత చూద్దాంలే, వాయిదా మళ్ళీ వచ్చే నెల 23వ తారీఖున వేసాను అన్నాడా? అలా పరిహరించేసాడు. ఇక అయిపోయింది. బైబిల్లో చాలా సార్లు ఉన్నాయి. ఆయన అంటూ ఒక్కసారి క్షమిస్తానట, సముద్రపు అగాధంలో పడేస్తాడట మన పాపాలన్నీ. ఇక ఆయన గుర్తు తెచ్చుకోడట. కానీ గుర్తొచ్చేది ఎవరికి?
ఎవరికి చెప్పరే? ఎవరికి? నీకు నాకే గుర్తొస్తున్నాయి. అరే 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 అప్పుడే అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమప్పుడు? ప్రార్థన వలన ఇవి వదిలిపోవును గాక. దావీదు జీవితంలో ఒక్కసారి భయంకరమైన పాపం చేశాడు. మళ్ళీ ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకున్నాడా? ఒక్కసారి బైబిల్లో నాకు ఎక్కడన్నా చూపించండి మీరు. ఎక్కడన్నా దావీదు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడా? వెనక్కి తిరిగాడు? అసలుకే తిరగల. అంతే. ఇక ఒక పాపం అయిపోయింది. దాన్ని మళ్ళీ రిపీట్ 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 చేసుకోవాలా. ఎందుకంటే తెలుసా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన నమ్మకం కుదిరింది, ఆయన నన్ను క్షమించేశాడు కనుక ఇక నేను ఎందుకు వెళ్ళాలి? వెనకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడు. ఇది నువ్వు చేయాల్సిన పని. అంతేగాని మనం మళ్ళీ వెనక్కి 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 వెనక్కి. కనుక ప్రార్థన పాపబోరాన్ని లేకపోతే దోషారోపణని ఏం చేస్తుందట? వదిలించేస్తుంది. మనం నిజంగా ఎలాంటి ప్రార్థన చేయదుగాక. బిగ్గరగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడో ఒకసారి విన్నాం మనం, బస్సు బయలుదేరిందంట, అరగంట దాకా బాగా స్పీడ్కి వెళ్ళాడంట, అందరు నిద్రపోయారట. మళ్ళీ ఏడదాకా వచ్చామని బస్సులో కూర్చున్న ఒక ఆయన లేదు, చూస్తే అరగంట క్రితం బస్సు ఎక్కడుందో మళ్ళీ అక్కడే ఉందంట. ఇదేందిరా బాబు, బాగానే స్పీడ్కి వెళ్ళావు, గేరు మార్చావు అని అంటే ఆయన అన్నాడట, అరగంట స్పీడ్ ఎంతగా వెళ్ళాను, అరగంట మళ్ళీ స్పీడ్ వెనక్కి వచ్చానంట, నేను రోడ్ రోలర్ డ్రైవర్ని అన్నాడంట. ఏ రోలరా? రోడ్ రోలర్ డ్రైవర్ పని అండి. రోడ్డు కాసేపు తొక్కిస్తాడు, మళ్ళీ ఏం చేయాలాడు? మళ్ళీ వెనక్కి రావాలి. ఎందుకంటే ఏమనగాలి? అట్లాంటి డ్రైవర్ని ఎక్కిచ్చారు. అరగంట ఎలాగెళ్ళాడో మళ్ళీ వెనకొచ్చి అలాగ అక్కడ పెట్టాడంట. ఇప్పుడు మన జీవితంలో కూడా వదిలేస్తున్నాం కాదట్లా, కానీ అవి ఏం చేస్తున్నాయి? మనల్ని తొలి చేస్తున్నాయి పురుగుల్లాగా. అప్పుడు ఎట్ట చేశాను, అందుని బట్టి కదా వాళ్ళు ఎట్టని మాట్లాడుతుంది, ఇప్పుడు ఎట్ట చేశాను, అందుకు కదా వీళ్ళు నన్ను ఎట్ట ఏలెత్తి చూపిస్తుంది. అయిపోయింది ఇక. నిజంగా ప్రార్థన చేసేవాళ్ళకట ఈ వెనకున్న ఏమి గుర్తు రావు. బండ గుర్తు, మొండు గుర్తు యేసుప్రభువే మర్చిపోతే నువ్వు పొద్దుగూలు ఈ జ్ఞాపకం చేసుకుని ఏడే కూర్చుంటున్నావు. బస్సు ముందలకెళ్ళి వెనక్కి ముందలకు వచ్చినట్టుగా. ప్రభువా, ఇలాంటి ప్రార్థన కాదు. నిజంగా ఈ రాత్రే ఈ పాప భారం, ఈ దోషారోపణ ఈ రాత్రే వదిలి వెళ్ళిపోవునుగాక. చిన్నప్పుడు పిల్లలు అందరూ ఏదో ఒకటి చేస్తారు. వాడు పెద్ద అయిన తర్వాత నువ్వు కాళ్ళ పడ్డవారు అన్నావు అనుకో, వాడు ఏమన్నా ఎందుకమ్మ పొద్దుగు నన్ను అంటే ఇన్సల్ట్ చేస్తాను అంటాడా? చిన్నప్పుడు చేసినవన్నీ ఇప్పుడు మెమ్మ ఎవరికొన్న చుట్టాలకి చెబుతుంది అనుకో, అసలు ఊరుకుంటారా అమ్మాయి? మీరు ఊరుకుంటారా? ఎప్పుడో చిన్నప్పుడు చేసింది తెలియని చెబితే అందరి ముందు ఇప్పుడు చెబుతా అసలు లేచి వెళ్ళిపోతారు పిల్లలు కూడా. మరి యేసు ప్రభు కూడా అలాగే అనుకుంటాడు. నేను క్షమించేసా, మళ్ళీ ఎందుకు నీ పాపాలు అనవసరంగా నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావు? 4వది మనం జ్ఞాపకం చేసుకుంటాం. 4వది ఎన్ని అయినాయి ఇప్పటిదాకా? 3 అయినాయి. ప్రార్థన వల్ల ఏం వదిలిపోతాయి? 107వ కీర్తన 28-29 వచనాలు. 107వ కీర్తన 28-29 వచనాలు. ఏం వదిలిపోతాయి ప్రార్థన వల్ల? 107వ కీర్తన 28-29. శ్రమకు తాళలేక నేను యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొరపెట్టగా తుఫానులో ఉన్నవాళ్ళు మొరపెట్టారంట, ఏం ఆగిపోయిందంట? తుఫాను ఆగిపోయింది, దాని తరంగాలు ఏమైపోయినాయి? అంతేకాదు, పైన ఉంది వారి ఆపదలో నుండి వారిని విడిపించినంటే వదిలి వెళ్ళిపోయినాయి. ఏంటి అని అంటే 4వదిగా కుటుంబంలో ఉండే అలజడులు, సమాధానం లేని స్థితి వదిలిపోవునుగాక. ప్రార్థనకి ఇది వెళ్ళిపోద్ది 4వది. ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. ఎలాగా? ప్రార్థన వల్ల కుటుంబంలో అలజడులు వెళ్ళిపోవాలంటే, సమాధానం లేని పరిస్థితులు వెళ్ళిపోవాలంటే, తుఫానుల లాంటి పరిస్థితులు కుటుంబంలో ఉంటే ఈ వెళ్ళిపోయేది నీ వల్ల కాదు, నా వల్ల కాదు, చెప్పేవాడి వల్ల కాదు, లేకపోతే అధికారి వల్ల కాదు, లేకపోతే బంధువుల వల్ల కాదు, పెద్దల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. దేని వల్ల సాధ్యమండి? ప్రార్థన వల్లే. మోకాళ్ళు నిజంగా మోకాళ్ళే. నిజంగా పర్సనల్గా ఇందాకే చెప్పా, ప్రార్థన అంటే కింద అవుట్ఫుట్లో ఏముంది? నిజంగా గుండెల మీద మీరు చేసుకుని నాకు చెప్పాల్సిన దేవునికి చెప్పుకోండి, ప్రభువా ఈ సమస్య నా జీవితంలో, నా కాపురంలో, నా కుటుంబంలో వచ్చింది, నేను నిజంగా ఎవరు చెప్పకుండానే నా అంతటి నేనే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నాకు పోయింది. నిజంగా సాక్ష్యం చెప్పగలవా?
ఇది రావాలండి, ఇది రావాలి. అంతేగాని మనకు సమస్య రాగానే ముందే ఏడుతాం. వాళ్ళకి వీళ్ళ కనపడిన పాస్టర్లందరికీ తప్పుగా చెప్పాలి, కనపడిన వాళ్ళందరికీ మరి నువ్వు చేస్తావా? అసలు ఉపవాసం ఉండే పరిస్థితి ఉందా నీకు? అసలు మోకాళ్ళ నుంచి పరిస్థితి ఉందా నీకంటూ? నీకు కలుగుతుందా? అందుకే అందరికీ వదిలిపోతున్నాయి, కానీ నీ వదలతల గజ్జి తామరలాగా. కారణం ఏంటో తెలుసా? అసలు మన దగ్గర లేదే. ఏంటది? నేను నీకు చెప్పటంగా చేసుకోమ్మా, చేసుకో. నీకు ఉండాలి, అది నాకు ఉండాలి. నా సమస్య నాకు పోవాలంటే నాకు కలగాలి. ప్రభా ఎట్లా కాదు నాయన, మొండి పట్టు పడతా. నాకు ఒకళ్ళతో అనవసరం, ఒకళ్ళతో చెప్పను. అసలు నా అంతటి నేను ఉపవాసం ఉంటా. మోకాళ్ళు మనుషులు కనపడేటట్టు కూడా చేయను. కనపడకుండా ఎప్పుడు చేస్తాను, ఏది చేస్తాను, అర్ధరాత్రి చేస్తాను, అపరాత్రి చేసుకున్నాను. ముందు నా సమస్య తీరాలి. ఇది ప్రార్థన పరులకున్న లక్షణం అండి. అంతేగాని చేయండమ్మా. ఎందుకు పోతాయి చెప్పండి? పోనే పోవు. నీ అంతటి నీ కలిగిందాక పోవు. నా అంతటి నేను కలిగి చేసుకొని పోగొట్టుకుంటున్నదాకా నాకు పోవు. యేసు నామమున విజయము కలుగునుగాక. అంతే. 5వది ఆకృతి వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఎన్ని వదిలిపోయినాయి ఇప్పటిదాకా? అమ్మ వదిలినే ఉన్నాయా? ఏమన్నా డౌటే అంటారా? ఏం వదిలియో మీకే తెలియాలి. నాకు మాత్రం అన్నీ వదిలిపోయినాయండి. ఆమెన్. ఇంకా వదిలిపోతానే ఉన్నాయి. ఆమెన్ అంటే బిగ్గరగా. ఒకటి ఏం వదిలిపోతాయి అంట? భయము దిగులు వదిలిపోతాయి. 2 ఏం వదిలిపోతాయి? గర్వము అహంకారం వదిలిపోతాయి. 3 ఏం వదిలిపోతాయి? పాపభారం దోషారోపణ. ఎప్పుడో చేసావు, ఇంక మళ్ళీ అంటాడు నీ బాకో. నిజంగా ఉపవాసం ఉండి మొరపెట్టి దేవుని పాదాలు పట్టుకో. మోసగాడి యాకోబు పోయింది. ఇక ఆయన పేరు ఇశ్రాయేలే. యాకోబు అని ఎవరు పిలవలేక. 4వదిగా ఏం వదిలిపోతాయట? కుటుంబంలో ఉండే అలజడులు, సమాధానం లేని స్థితులన్నీ వదిలిపోతాయట. ఈరోజు నువ్వు కుటుంబాల్లో ఇవేనండి వదిలించుకోవాలి. నలుగురు ఏమనుకున్న సంబంధం లేదండి. వదిలించుకో, ముందు బాగుంటుంది పరిస్థితి. పోయేదేదో ఒక్కసారికి పోద్ది. ఏంటది? తుఫానో, లేకపోతే సముద్రం, లేకపోతే గాలి, ఏదో ఒకటి. ముందు ప్రశాంతత ఉండాలండి. ఏముండాలి? పొద్దుగూకులు ఆడబోకోవాలి. చూడండి, పొద్దుగూకులు నేను పడేది ఈ బాధ వస్తే వచ్చారు, చచ్చర్లే అంటారు ఒకళ్ళు. ఎందుకో తెలుసా? ముందు ఏం కావాలి మనసులో? సమాధానం కావాలండి. సమాధానం లేనప్పుడు నీకు ఏమున్నా ఏమి. అందుకే సమాధానానికి అడ్డుగా ఉన్నది ఏదైనా సరే వదిలించుకోవడం చాలా మంచిది. దానికి స్తోత్రం. లేదండి నాకు కాదులే, నేను తగిలించుకుంటానంటే ఇక నీ ఇష్టం. వదిలించుకుంటావు, తగిలించుకుంటావు, నీ ఇష్టం. మనిషి జీవితంలో ఎన్నున్నా కూడా ఏముండాలి అమ్మ? చెప్పండి, ఏముండాలి? సమాధానంగా ఉండాలండి. సమాధానంగా బతికేదే కొద్దిగా. ఇక ఈ లోపసి ఎన్నిసార్లు ఇప్పుడు చెప్పాలి కాదంట్లా, ఎన్నిసార్లు చెప్పినా ఎన్నోడిని బైబిల్లో చెప్తుంది వదిలేయి. ఉందా బైబిల్లో? వదిలేయి బైబిల్లోని చెప్తుంది. ముందు వ్యక్తిగతంగా అరే తప్పురా అని చెప్పు. పర్సనల్గా నలుగురిలో బయట బాగు పర్సనల్గా చెప్పు. ఇంటల్లా మళ్ళీ చెప్పు. తర్వాత సేవకులకు చెప్పు. వింటలేదా? పెద్దలకు చెప్పు. ఇంటలేదా? ఇరుగు పొరుగు వారికి చెప్పు. ఇంటలేదా? ఎన్ని అవకాశాలు ఇచ్చావు, అయినా ఇంటలా వదిలిపారేయకండి. బైబిల్ కూడా అదే చెబుతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘ పెద్దలకు చెప్పండి, వ్యక్తిగతంగా చెప్పు, కానీ ఏం చేసినా అతను నిందించబడాలని చేయబాకు. వింటలేదా? అది కూడా వదిలేసే. ఎవరికి జబ్బాకిగా వదిలేసేయగా. ప్రశాంతత అండి. 5వది ఆఖరిది మార్కు 9:29. ఎక్కడైతే మనం ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి. 5వది ఆఖరిది ప్రార్థన వల్ల ఏం వదిలిపోతాయి అంటే మార్కు 9:29 దెయ్యములు వదిలిపోతాయి. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. 5వది ఆఖరిది ఏం వదిలిపోతాయి? దెయ్యాలు. ఇప్పుడు పైన అన్నీ ఏం పడితే వస్తాయి తెలుసా? అంటే భయం దేనివల్ల? దురాత్మ ద్వారా వచ్చింది భయం. గర్వం దేనివల్ల? గర్వించింది లూసిఫర్ మొదటిగా. తర్వాత పాపభారం బొద్దుగూలు గుర్తు చేసేది ఎవడు? ఆడే. మంచివాళ్ళు అయితే జ్ఞాపకం చేయరు. ప్రేమ అనేక దోషాలను ఏం చేస్తుంది? కప్పుతుంది. కుటుంబాలు అలజడులు పెట్టేది ఎవడు? వాడే. కనుక 5వది ఆఖరిది దెయ్యాలు వదిలిపోతాయి. దేనివల్ల? ప్రార్థన వల్ల. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారట చెమట రక్తంగా మారేటట్టు ఏం చేశాడండి? మనకేమో కనీసం చెమట బొత్తేనే ఎట చూస్తాం, తిరగట్లేదు. ఏందది? అది లెక్క. యేసుప్రభు వారు గెత్సేమనే తోటలో ఒక ఫ్యాన్ ఉందమ్మా. ఏమన్నా నువ్వు వెళ్ళావు మేము చూడలేదు అంటారా? ఆయన అసలు ఫ్యాన్ సంగతి తర్వాత దేవుడు ఎరుగు. చెమట కూడా ఎలా మారేటట్టు ప్రార్థన చేశాడు?
రక్తంగా మారేటట్టు ప్రార్థన చేశాడు. అందుకే ఆయన ప్రార్థన చేయగల ఏం వదిలిపోయినాయి? దయ్యాలు వదిలిపోయాడు. సిలువలో కూడా ఆయన చివరి రక్త బొట్టు వరకు కార్చి భయాన్ని మొదలుగొట్టాడు. సిలువలో 39 కొరడా దెబ్బలు భరించి గర్వాన్ని విడిచిపెట్టాడు ఆయన. అంతేకాదు ఆయన మౌనంగా చెంప దెబ్బలు కూడా గడ్డం పిగించబడి గాండ్రించబడి ఉమ్మేస్తున్న ఆయన ఎప్పుడు మరలా అది జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనకి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. కుటుంబంలో అలజళ్ళు, ఇంటోళ్ళే సొంతోళ్ళు పట్టుకొని ఈయనకి దెయ్యం పట్టిందని ఎంతమంది అన్నా కూడా వాళ్ళని మరలా ప్రేమించి యేసు ప్రభు వైపు, ఆయన పరిశుద్ధాత్మ వైపు తిప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆయన సిలువ రక్తము ద్వారా అన్నీ సరి చేశాడు. అందరికీ వదలగొట్టాడు. ఆయనే నీకు నాకు ఆధారమగునుగాక. ఆయన్ని పట్టుకొని మనం ఏం చేయదుం గాక? ప్రార్థన. ఈ ఒక్క వచనాన్ని బట్టి ప్రార్థన అంటే ఏం చెప్పాను? అది ఇప్పటికైనా నీలో ఒక ఏదన్నా చలనం కలిగితే ఏం కలగాలి? అమ్మ అందరూ నన్ను ఏం కలగాలి? చలనం కలిగితే, నీకుగా చలనం కలిగితే ఈ పని చేసుకో. లేదులే నాకు వదలాల్సిన పని లేదు, నాకు ఈ కాకుండా ఇంకా తగిలించుకోవాలందంటావా? చెయ్యబాకు, వండబాకు. ఏంటది? ప్రార్థన చెయ్యబాకు, ఉపవాసం వండబాకు. ఇంకా అనేకమైన, ఒక దెయ్యం వెళ్ళగొట్టారంటే అట్లాగో, కానీ ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, ఏమీ లేదట. వెళ్ళిన దెయ్యం మళ్ళీ వచ్చి చూసిందంటే ఆడ స్థలం దొరక్క, ఇక్కడేమి లేవు కనుక అదేం చేసింది? ఆటికంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కాపురం పెట్టింది. వదిలిపోలా? ఒకటి ఎట్టగట్ట వదిలిచ్చారు, కానీ వదిలిచ్చిన తర్వాత కూడా ఏమి లేదు ఇక్కడ. ఆ ఇంట్లో ప్రార్థన లేదు, వాక్యం లేదు, డ్రమ్ము కొట్టడం లేదు, ఉపవాసం లేదు, ప్రేమ మీద అంత ఖాళీగా ఉంది. ఆహా భలే ఉందరా ఖాళీగా ఉందని. అంతకుముందు ఒకటే, కానీ వెళ్ళిపోయి ఇంకెంతమంది తీసుకొచ్చిందంట దెయ్యం. వరి బాబు మీ అందరికి అక్కడ ఖాళీ ఉంది రెంటరు బాబు. ఇక 7 దెయ్యాలు పట్టిన వాళ్ళు మామూలుగా ఉంటారండి? ఒకటే బాటల, ఒకటి పడితేనే వాటకపోతే 7 పడితే ఇంకేముంటాయి ఇక. కనుక నీకుగా చలనం కలిగితే ప్రార్థన జీవితంలోనికి రా. నువ్వుగా చలనం కలిగితే ఉపవాస జీవితంలోనికి రా. బలంతమేమి లేనే లేదు. యేసు ప్రభువారు అరణ్యంలో శోధించబడ్డాడట. గద్దించగానే అపవాది ఏమైపోయాడట? వెళ్ళిపోయాడట. అపవాది వెళ్ళిపోగానే బైబిల్ చెప్తుంది దేవుని దూత వచ్చి దేవుని యేసు ప్రభు వారికి ఏం చేసినాయట? పరిచర్య. దెయ్యాలు వెళ్ళిపోతే వచ్చే ఏంటో తెలుసా మనందరికీ? దేవదూతలే. చప్పళ్ళు కొట్టరా మరి? ఇప్పుడు ఆలోచన చేయండి, మన దగ్గరికి వస్తుంది దెయ్యాలా దేవదూతలా? 2 అంటారా? పొద్దున వాళ్ళు సాయంత్రం వీళ్ళు వస్తారని అంటారా? కుదరని పని అసలు అది. ఎయిర్టెల్ జియో సిమ్ 2 వేసినట్టు కాదు. ఉంటే ఎవరు ఉండాలి? దెయ్యం అన్నా ఉండాలి, లేకపోతే ఎవరు ఉండాలి? దేవదూత అన్నా ఉండాలి. ఇప్పుడు దెయ్యాలు వెళ్ళిపోతేనే ఎవరు వస్తారు? ప్రభువా అవి రావాలంటే ఇప్పుడు నా జీవితంలో ఏముండాలి? అల్లో ఉంచండి.